ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా ఉన్న వరంగల్లో మరో ఉద్యమం మొదలవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజన జరిగింది. అయితే వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా విభజించారు. నగరాన్ని ఏకం చేయాలనే ఉద్యమం మొదలైంది. వరంగల్ మహానగరం అస్తిత్వం కోల్పోతుండటంతో వరంగల్ నగరం ఒకే జిల్లాగా ఉండాలనే పోరాటం మొదలైంది. మహానగరం ఏకీకరణ పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. నగర పరిధిలోని మేధావులు, విద్యావంతులు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమ కమిటీ లక్ష్యం త్రినగరిగా ఏకశిల నగరంగా పేరున్న వరంగల్ నగరాన్ని ఒకే జిల్లా పరిధిలోకి తేవాలని వీరి పోరాటం. నగర పరిధిలోని మేధావులు, విద్యావంతులు, వ్యాపారులు, విద్యార్థులు, నగర పౌరులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మహానగర ఏకీకరణ కమిటీ ముందుకు వెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 అక్టోబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం వరంగల్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా పునర్విభజన జరిగింది. వరంగల్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్ సరిహద్దు ప్రాంతాలను కలుపుకొని వరంగల్ అర్బన్ జిల్లాగా ఏర్పాటైంది. వరంగల్ కార్పొరేషన్ పరిధితో పాటు చుట్టుపక్కల గ్రామాలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో కొనసాగుతాయి. 2021వ సంవత్సరంలో మరోసారి జిల్లాల చేర్పులు చేసి వరంగల్ అర్బన్ను హన్మకొండగా, వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా మార్చారు. కాకతీయుల రాజధాని వరంగల్ అనగానే త్రినగరి గుర్తుకొస్తుంది. హనుమకొండ, వరంగల్, కాజీపేట్లను కలుపుకొని వరంగల్ను త్రినగరిగా పిలుస్తారు. చారిత్రక కట్టడాలు, అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు జిల్లా ప్రాంతీయ కార్యాలయాలకు వరంగల్ నగరం నిలయం. 2016 అక్టోబర్ 11వ తేదీన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరంగల్ నగరాన్ని వరంగల్ అర్బన్ జిల్లాగా మార్చారు. దీంతో వరంగల్ నగర అస్తిత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సిటీ అంతా ఒకే పరిధిలో ఉండటంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేపథ్యం కలిగినటువంటి కాకతీయులు ఏలిన గడ్డ వరంగల్ గడ్డ. ఇక్కడ ఉద్యమాల పురిటిగడ్డగా పిలిచేటువంటి వరంగల్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇక్కడ జిల్లాల పునర్విభజన తర్వాత 2016లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత వరంగల్కు ఉన్నటువంటి ప్రతిష్టతను దిగజార్చేలాగా విభజన జరిగింది. భౌతిక నేపథ్యం దృష్ట్యంతో చారిత్రాత్మక నేపథ్యాన్నంతా కూడా విభజించారనేటువంటి విమర్శలు వెల్లువెత్తాయనేటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లానంతా కూడా పూర్వం ఉన్నటువంటి వరంగల్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. ఫస్ట్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించారు. ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి డిమాండ్ మేరకు 6వ జిల్లాగా కూడా విభజించాల్సినటువంటి పరిస్థితి, ములుగు జిల్లాను కూడా 6వ జిల్లాగా విభజించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి వరంగల్ త్రినగరి, ఇటు కాజిపేట, వరంగల్, హన్మకొండ మహానగరాలు కాకతీయులు ఏలిన నాటి నుంచి కూడా కాకతీయులకు రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి నగరాన్ని విభజించారు. 3 భాగాలుగా విభజించి అటు హనుమకొండ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా అని 2 జిల్లాలుగా వేరు చేసి వరంగల్ చరిత్రను వక్రీకరించేలాగా వ్యవహరిస్తున్నారు. చరిత్రకు ఉన్నటువంటి ప్రతిష్టతను అంతా కూడా వేరు చేసేటువంటి విధంగా వ్యవహరించారంటూ కూడా మేధావులు, ఇక్కడ ఉండేటువంటి విద్యావంతులంతా కూడా వరంగల్ మహానగరాన్ని అటు కాజుపేట, వరంగల్, హన్మకొండ మహానగరాలను కలిపి ఒకటే జిల్లాగా వ్యవహరించేలా చేయాలంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దానికి సంబంధించి చర్చా వేదికలు నిర్వహించినటువంటి మేధావులు ప్రభుత్వానికి ఒక రెఫరెండం కూడా ఇచ్చారు. అటు వరంగల్ నగరాన్ని విభజించకూడదు, వరంగల్ చరిత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ ఉండేటువంటి విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి జిల్లాను విభజించవద్దంటూ కూడా ఇప్పటికే తమ డిమాండ్ను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్నటువంటి వరంగల్ మహానగరాన్ని జిల్లాల పేరుతోటి విభజించవద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేధావులంతా కూడా చర్చా వేదికలు నిర్వహించడంతో పాటుగా ప్రజల్లో చైతన్యం నింపేందుకోసం శ్రీకారం అయితే చుడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి 2017 తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత వరంగల్ జిల్లాకు ఉండేటువంటి ప్రాధాన్యతను మొత్తం కూడా విభజించారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వరంగల్ అటు 3 నగరాలను కలిపి త్రినగరిగా పిలిచేటువంటి కాజిపేట, వరంగల్, హన్మకొండ నగరాలను అన్నింటినీ ఒకే జిల్లా ప్రాతిపదిక కిందకి తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుంది.
జిల్లాను ఏకం చేసేంత వరకు కొనసాగుతుందా లేదా అనేటువంటి దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.